ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. నా పేరు నీలిమ. మేము ఇక్కడే ఉంటున్నాము. 1 year అయింది ఇక్కడికి వచ్చి. మద్దెలపాలెంలో ఉండేవాళ్ళం. నేను 5 years నుంచి బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నాను. చాలా నరకం చూస్తున్నాను. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే నేను బ్రెయిన్ క్యాన్సర్ ముందు నుంచి కూడా దేవుని కుమార్తెగా పిలువబడ్డాను. నా చిన్నతనం నుంచే అందరిలాగా లోకాశలు ఇవేమీ కాకుండా ఆయనలో ఎంతో శ్రద్ధగా పెరిగిన అమ్మాయిని నేను. అండ్ నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని అనుకుంటే అది ఆయన మహిమార్థంగా, ఆయన్ని మహిమపరచు కొరకు వచ్చింది నాకు. అండ్ నేను షుగర్, థైరాయిడ్, లివర్ ఇన్ఫెక్షన్, నా స్పైన్ కూడా గ్యాప్స్ వచ్చి సర్జరీ చేశారు. నాకు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను నేను. అండ్ నా ఫాదర్ చిన్నతనంలోనే చనిపోయారు. మా మదర్ చదివించి మమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకురావాలని ఆమె దేవుడిలో చాలా బాగా పెంచారు. అండ్ ఇక్కడికి నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం నడుచుకుంటూ వచ్చాను. లాస్ట్ మంత్ కాదు, మేలోని నడుచుకుంటూ వచ్చాను ఈ సన్నిధికి. May 30 నుంచి నాకు ఫుడ్ లేదు. 2.5 months నుంచి నాకు ఫుడ్ లేదు. నాకు ఆహారం లేకుండా ఇక్కడికి వచ్చాను అంటే అది దేవుని యొక్క కార్యమే. ఈరోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. నేను ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నాను. 2.5 months నుంచి నాకు ఫుడ్ లేదు. నాకు ఫీడింగ్ ట్యూబ్ పెట్టారు. ట్యూబ్ పెట్టాక నాకు బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి అది కూడా సెట్ కాలేదు. ఇంకా తీసేసి కోమాలోకి వెళ్ళాను. ఎవరు నా దగ్గరికి వస్తున్నారు నాకు ఇవేం తెలీదు. మా అమ్మ ప్రార్థన చేస్తున్నారు, ఆంటీ వాళ్ళు అందరు ప్రేయర్స్ తప్ప నాకు ఇంకా ఎటువంటి సోర్స్ లేదు. డాక్టర్స్ నేను చనిపోతానని చెప్పారు నాకు. సో చనిపోయినా పర్వాలేదు, బ్రతుకుట క్రీస్తు అయితే చావు మేలు. సో నేను ఈరోజు ఇక్కడికి కాదు, ఒక 1 month నుంచి రావాలనుకుంటున్నా. సన్నిధికి నన్ను ఆటంకపరుస్తున్నాయి కొన్ని, నా బలహీనతలు, నా పరిస్థితులు లేవనంతగా నన్ను ఆటంకపరుస్తున్నాయి. నాకు దేవుని ప్రేరేపణ కలిగిస్తున్నారు. ఉపవాస ప్రార్థన చేయు, నా సన్నిధికి వచ్చి మోకరించి నీ కన్నీరు నీ ఇంట్లో కారుస్తున్నావు కదా, సన్నిధిలో కార్చు అని ఆయన నాకు ఒక స్వరం వినిపిస్తుంది అంతే. ఇంక నాకు ఓపిక లేదు. నాకు రోజు ఈ చేతికి మార్చి సెలైన్స్ పెడుతున్నారు. నా ఆహారం అదే. మీ అందరూ అనుకుంటున్నారు అంటే నార్మల్గా దేవుని తెలుసుకోలేని వాళ్ళు అనుకోవచ్చు, 2 నెలలు తినకపోతే ఇంత బాగా వచ్చేసావా అని. జీవాహారం ఉంటే మరణ పడక మీద కూడా బ్రతికి చూపించగలం అని నేను మీకు ఒక ఉదాహరణ అంతే. నా ఆహారం దేవుని వాక్యం. ఈ 2 నెలల నుంచి నాకు ఫుడ్ లేదు, నాకు యూరిన్ ఆగిపోయింది, నా మోషన్ ఆగిపోయింది. నేను అస్సలు నన్ను లేపితే కానీ లేవలేని పరిస్థితి. అయినా సరే ఈరోజు ఇక్కడికి వచ్చాను ఫాస్టింగ్. ఈరోజు నేను మార్నింగ్ బ్రష్ చేసి 2 నెలల తర్వాత స్నానం ఈరోజే చేశాను. నేను స్నానం చేయటానికి శక్తిని ఇచ్చాడు ఆయన. బ్రష్ చేసి స్నానం చేసి నీళ్ళు కూడా తాగలేదు. అయినా నాకు ఇప్పటికీ కూడా ఆకలి వేయట్లేదు, నీరసం రావట్లేదు. ఆయన సన్నిధిలోకి రాలేకపోతున్నాను అన్న బాధ నన్ను తినేస్తుంది. నేను ఇక్కడికి వచ్చి చనిపోయినా పర్వాలేదు కానీ మంచం మీద నేను అలా ఉండలేకపోతున్నాను. ఆయన సన్నిధిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆయన నన్ను హత్తుకోకపోతారా అని వచ్చాను ఇక్కడికి. నన్ను చూడకపోతాడన్న దేవుడని వచ్చాను నేను ఇక్కడికి. నేను ఆయన కోసమే సేవ చేయాలన్న ఆశ చూడకపోతాడని వచ్చాను. నన్ను రానివ్వకుండా చాలా ఆటంకాలు వస్తున్నాయి కానీ నా తండ్రి దగ్గరికి రావాలన్న ఆశ ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉదయం నుంచి కన్నీరు కారుస్తూనే ఉన్నాను. నీ సన్నిధిలో కూర్చోబెట్టని అడుగుతున్నాను ఆయన. ఆయన దగ్గరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
నాకు ఈ చిన్నతనంలో ఈ ప్రాబ్లం వచ్చినందుకు నేను బాధపడట్లేదు. 22 సంవత్సరాలకి నాకు మరణం దగ్గర అవుతుందని నేను బాధపడట్లేదు. కానీ అందరి యవ్వనస్తుల వల్ల నేను ఉండకూడదు. ఆయన సేవలో వాడబడాలి, ఆయన నామాన్ని చాటాలి, ఆయన కొరకు పని చేయాలి. ఇదే నా ఆశ. మీ అందరికీ నా ప్రార్థన అవసరత ఏదైనా ఉంది అంటే, ఆ అమ్మాయి సేవ చేయాలనుకుంటుంది, ఆ అమ్మాయిని ఒక సాధనంగా వాడుకోండి అని అడగండి చాలు. నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తే నేను ఆయనలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఇన్ని నెలలు నాకు ఆహారం లేకపోయినా నాకు బాధ ఉండలేదు, కానీ నేను దేవుని సన్నిధికి దూరం అయ్యానని నాకు చాలా వేదన కలుగుతుంది. మీ పిల్లల లాంటి పిల్లని కదా నేను. నాకు కూడా ఉంటది అందరిలా తిరగాలి, బయటికి వెళ్ళాలని. కానీ నా ఆశ చర్చికి రావాలని ఉంది, చర్చిలో అడుగు పెట్టాలని ఉంది. నేను ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నానని నాకు భయం వేస్తుంది. నా కొరకు దయచేసి ప్రార్థించండి. నేను సంఘంలో ఉండాలి, వాడబడాలి, సేవలో వాడబడాలి. నేను చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఆనందపరచాలి. ఆయన ఆనందంగా ఉంటే నాకు ఆ చావు చాలా ఇష్టం. వ్యర్థంగా నా చావు రాకూడదు. నేను చనిపోతానని డాక్టర్లు చెప్తున్నారు, కానీ నాకు దేవుని వాక్యం ఒక్కటే చెప్తున్నా, నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావని చెప్తున్నారు దేవుడు నాకు. నేను మీ అందరికీ ధైర్యంగా చెప్తున్నాను, నేను ఆయన ఎంత ఆనందిస్తున్నాను. నాకు కలిగిన శ్రమను బట్టి దేవునికి స్తోత్రం, నాకు వచ్చిన క్యాన్సర్ బట్టి దేవునికి స్తోత్రం, నేను నడవలేకపోతున్నందుకు దేవానికి స్తోత్రం, నిన్ను సన్నిధికి రాలేకపోతున్నందుకు, నాకు శక్తి లేనందుకు కూడా నిన్నే స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి మీ అందరికి నాది ఒక విన్నపం, చిన్న చిన్న కష్టాలకి దేవుడి సన్నిధికి రావడం మానేకండి. ఆయన కష్టాల్లో విడిచేవాడు కాదు. ఆయన మీద నమ్మకం వదలకండి. ఏదో ఆయన మీకు చేస్తారని రాకండి. ఆయన్ని ప్రేమించండి. ఆయన ప్రేమ నేను పొందుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రేమకు దూరం అయితే నేను ఉండలేను. యేసయ్య లేకపోతే నేను ఉండలేను. నాకు ఆయన ప్రేమ తప్ప ఎవరి ప్రేమ వద్దు కూడా. నాకు దేవుని ప్రేమ కావాలి. మీ అందరూ దయచేసి సన్నిధికి దూరం కాకండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మీరు ఎవ్వరూ కూడా దయచేసి కోల్పోకండి. నా కోసం ప్రార్థించండి. అది కూడా నేను సేవలో వాడబడాలి, ఆయన సన్నిధికి రావాలి, అనేకులకి నేను మాదిరి అవ్వాలి, ఆయన నామాన్ని ప్రకటించే నేను ఆనందంగా నా శ్వాస వదిలేయాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ ఆంటీకి, ఈ సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.